హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ స్వాతి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త స్పెషల్ రెసిపీతో నేను మీ ముందుకు వచ్చానండి. అదే మామిడికాయ చేపల పులుసు. అది ఎలా చేయాలో చూసుకుందామా. మార్నింగ్ మార్కెట్కి వెళ్ళాను. అక్కడ ఫ్రెష్గా చేపలు కనిపించే అక్కడ అందులో ఒక బంగారు పాప చేపను తీసుకున్నాను, కేజీ. అది ఇంటికి తీసుకొచ్చి నీట్గా క్లీన్ చేసి కడుక్కొని పెట్టుకున్నాను. ఈ విధంగా లాస్ట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి నీట్గా క్లీన్ చేశాను, పులుసు వాసన రాకుండా క్లీన్ చేసి ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకున్నాను చేపల పులుసు కోసం. ఇప్పుడు ఈ పీసెస్ ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నాం కదండి, వీటిని మ్యాగ్నేట్ చేద్దాం. ఫస్ట్ కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకుందాం. ఇప్పుడు ఈ మూడు బాగా ముక్కలకి కలిసి పట్టేలా బాగా కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా ఎలా కలుపుకోవాలి. ముక్క అంతటికి పసుపు కారం ఉప్పు కలిపేలా బాగా కలుపుకుందాం. దీన్ని ఒక 13 మినిట్స్ అలా ఉంచేద్దాం పక్కన. ఎందుకంటే ఉప్పు కారం అన్నీ ఉప్పు కారం అన్నీ చేపకి పడతాయి బాగా. ఈలోపు మన చేపల పులుసుకి మెయిన్ ఇంగ్రీడియంట్ మసాలా తయారు చేసుకోవాలండి. ఫ్రెష్గా తయారు చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. అది ఎలా తయారు చేయాలో మీకు ఇప్పుడు నేను చూపిస్తాను. ఇదైతే కలిపేసాను, పక్కన పెట్టేస్తాను. చేపల పులుసుకి మసాలా తయారు చేస్తాను అనకండి. ఇప్పుడు ఆ మసాలా ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ బాణీ పెట్టుకొని కొంచెం ధనియాలు వేసుకోవాలి. చేపల పులుసుకి ఇదే మెయిన్ అండి. కొద్దిగా ధనియాలు, మెంతులు, పులుసుకి మెంతులు మెయిన్. మెంతులు కొద్దిగా, కొంచెం ఆవాలు, వేసుకున్నాం కదా. వీటిని స్లో ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చేలా వేపుకోవాలి. వీటిని కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. బ్రౌనిష్గా రావాలి. లో ఫ్లేమ్లో మాత్రమే వేపండి. మసాలావి వేపేసి పక్కన పెట్టేసాను కదా, అవి చల్లారాక మనం మిక్సీ పట్టుకుందాం. ఈలోపు చేపలు వండుకోవడానికి బౌల్ పెట్టుకున్నాం, గ్యాస్ వెలిగించాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఫ్రెండ్స్, ఆయిల్ వేసేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక ఇందులో కొంచెం ఆవాలు, కొంచెం చిట్పట్ల ఆయిల్లో బాగా వేగాలి. నెక్స్ట్ కొంచెం మెంతులు వేసుకుందాం. కొంచెం మెంతులు, ఆవాలు మెంతులు వేసాను కదా, వేగుతున్నాయి. ఇక చూడండి, ఆనియన్స్ ఫైన్గా చిన్న ముక్కలుగా చాప్ చేసుకుని పెట్టుకున్నాను. ముందు ఒక 4 ఆనియన్స్ వేస్తున్నాను. చూడండి ఆవాలు ఎలా చిట్పట్లు ఆడుతున్నాయో. ఇప్పుడు ఇందులో ఆనియన్స్ వేసేద్దాం. ఆనియన్స్ కొంచెం ఆనియన్ స్మెల్ పోయే వరకు వేపుకుందాం. ఈ ఆనియన్స్ వేగేలోపు మీకు టమాటా ప్యూరీ మనం రెడీ చేసుకోవాలి. 3 టమాటాస్ తీసుకున్నాను, ఇవి కట్ చేసి. చూడండి ఆనియన్స్ కొద్దిగా వేగాయి. ఇప్పుడు ఇందులో పచ్చిమిర్చి చీలికలు ఒక 5 పచ్చిమిర్చి తిన్నగా చీలి వేస్తున్నాను. కొంచెం కరివేపాకు, బాగా వేగాలండి. ఆనియన్స్ బ్రౌన్ షేప్లో రావాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేగేలోపు మనం ముందుగా మసాలా తయారు కోసం వేపుకున్నాం కదండి, అది మిక్సీ పట్టేద్దాం.
చూడండి ఆనియన్స్ వేగుతున్నాయి. ఇగో పులుసు కోసం నేను ఇంత చింతపండు తీసుకున్నాను, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఇది మనం ముందుగా నానబెట్టుకుందాం. వాటర్ వేసి ముందుగా నానబెట్టుకుంటే ఈ గుజ్జంతా దిగుతుంది కదా, కొంచెం టైం పడుతుంది. వాటర్ వేసి ఇది నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాము. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నేను ముందుగా మసాలా రెడీ చేశాను కదండి. ఫస్ట్ ఆ మసాలా మిక్సీ చేసేద్దాం. చూపిస్తాను ఉండండి. ఇదా ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు దోరగా వేయించేసాను. ఆ మసాలా ఇప్పుడు చల్లగా అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టేసి పొడి చేసుకుందాం. మిక్సీలో వేసి పొడి ఇలా రెడీ చేసుకున్నాం. ఇది పక్కన పెడదాం. ఈ పొడిని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ ఆనియన్స్, చూడండి కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసాం కదా. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం. ఇది కొంచెం వేగాక కొంచెం వేగాలండి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు వేగాలి. ఉల్లిపాయలు కూడా కొంచెం బ్రౌన్ కలర్లో రావాలి. ఆల్మోస్ట్ వేగిపోయింది కొంచెం. నెక్స్ట్ వేగింది కదా. ఇగో టమాటా పళ్ళు, ఒక 3 టమాటా పళ్ళు తీసుకొని చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాను. ఇవి వేసుకుందాం. ఇది బాగా వేగాలండి. ఆయిల్ ఈ టమాటా ముక్కల నుంచి, ఉల్లిపాయ ముక్కల నుంచి కొంచెం పైకి వచ్చేంత వరకు వేగాలి. అప్పుడే బాగా వేగినట్టు. దీనికి ఇప్పుడు మూత పెట్టేద్దాం మనం. బాగా వేగినంత వరకును. ఇందులోనే కొంచెం ఇప్పుడే కొంచెం సాల్ట్, వేసాం. చేపల్లో సాల్ట్ వేసామండి, చూసుకొని టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, కొంచెం కారం, పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదా. కారం మీరు తిన్నంత స్పైస్ తింటే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే మీకు నచ్చినంత వేసుకోండి. నేను 3 స్పూన్స్ కారం వేసాను. కొంచెం కలుపుకుందాం. కొంచెం గరం మసాలా వేసుకుందాం. ఇది మీ ఆప్షనల్ అండి. మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, ఎందుకంటే మనం ముందుగా తయారు చేసుకున్న మసాలా ఉంది కదా, అది వేస్తే సరిపోద్ది. కావాలంటే వేసుకోవచ్చు. ఇది బాగా వేగి ఆయిల్ కొంచెం పైకి రావాలి. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. చూడండి ఆనియన్, టమాటా బాగా వేగిపోయింది. ఆయిల్ చూడండి పైకి వస్తుంది. ఇలా పైకి వచ్చిందంటే వేగిపోయినట్లే. ఇప్పుడు ఇందులో మనం ముందుగా రెడీ చేసుకుని చింతపండు గుజ్జు ఉంది కదండి, నిమ్మకాయ సైజ్ అంత తీసుకుని ముందుగా నానపెట్టుకుని ఆ గుజ్జు బాగా తీసేసి వాటర్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్ ఇందులో పోసేద్దాం. కొంచెం నీళ్ళు వేసుకుందాం. కొద్దిగా నీళ్ళు వేసుకున్నాం. ఇప్పుడు ఇది బాగా బాయిల్ అయ్యి కొంచెం వాటర్ కొంచెం పైకి కెలకలా వచ్చినప్పుడు టేస్ట్ చూడండి. మీకు అన్నీ సరిపోయేవా లేదో అప్పుడు వేసుకోండి. చేపలు వేసిన తర్వాత మాత్రం టేస్ట్ చూడదు, ఎందుకంటే చేపలు వేసాక గరిటె పెట్టి కలపకూడదు. కలిపేమంటే ఆ చేపలు విరిగిపోతే. ముందుగానే వాటర్ వేసాం కాబట్టి ఇది కొంచెం బాయిల్ అయ్యాక అది కొంచెం టేస్ట్ చూసుకుందాం. ఏదైనా ఇంగ్రీడియంట్స్ సరిపోకపోతే వేసుకున్నాక చేపలు వేద్దాం. ముందుగా ఇది బాయిల్ అవ్వనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ వాటర్ బాగా మరిగిపోయింది. ఇప్పుడు మనం ఇందులో ఈ ఫిష్ ముక్కలు వేసేద్దాం జాగ్రత్తగా. మరి గరిటె పెట్టి కలపకూడదు, బాగా గుర్తుపెట్టుకోండి.
చూడండి ఫ్రెండ్స్, ముక్కలు వేసేసాను, ముక్కలు నీట్గా వేసుకున్నాను. గరిట అయితే పెట్టకూడదు. ఇదంతా ముక్కలు స్ప్రెడ్ అయ్యి అదంతా స్ప్రెడ్ అవ్వాలంటే ఇలా నేను చూపిస్తున్న విధంగా మాత్రమే కలుపుకోవాలి. బౌల్ని కలుపుకుని కాసేపు మళ్ళీ ఇది కూడా కాసేపు చేప ముక్కలు బాగా పడితే అందులో ఉడకాలి. కొంచెం మళ్ళీ ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందాం కాసేపు. చూడండి మా పులుసు మరుగుతుంది. ఇప్పుడు సైడ్ ఆయిల్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మనం ఇందులో ఒక మామిడికాయ తీసుకున్నాను, పుల్లని మామిడికాయ. అది బాగా క్లీన్ చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మామిడికాయలు కూడా వేసేద్దాం ఇందులో. కొంచెం గరిట పెట్టకూడదు కదా, ఇలా కలుపుకోవాలి. అంటే ముక్కకి కూడా ఇవి పట్టేలా కలుపుకోవాలి. కలుపుకున్నాం కదా. చూడండి మసాలా వేసుకున్నాం కదా, కొంచెం ఇంగువ వేసుకుందాం. ఇంగువ ఎందుకంటే చేపలు ఒకవేళ నీచు వాసన కొంచెం రాకుండా ఉంటుంది, అందుకే కొంచెం ఇంగువ వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇది బాగా వాటర్ ఆయిల్ అంతా పైకి తేలే వరకు ఉడికించుకుందాం. ఇప్పుడు మనం చేపల పులుసు చూద్దాము. చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలిపోయింది, అంటే మన చేపల పులుసు రెడీ అయిపోయింది. బాగా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం గ్యాస్ ఆపేద్దాం. చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. చూడు ఎంత బాగుందో. అయితే ఈ చేపల పులుసు టేస్ట్ చేసి మీకు ఎలా ఉందో ఇప్పుడు నేను చూపిస్తాను. చూడండి కొంచెం రైస్ వేసుకున్నాను, ఇందులో ఈ చేపల పులుసు వేసుకుని ఎలా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్తాను. చూడండి చేప ముక్క కూడా చాలా బాగా ఉడికిపోయింది. చూడండి ఎంత బాగుందో, చూడడానికి నోరు ఊరిపోతుంది ఎంత వేగంగా తింటాం. కానీ ఒకటండి, చేపల పులుసుకి ఒకటి చెప్పనా, వెంటనే తింటే బాగుందండి. ఈ రోజంతా నైట్ అంతా దీన్ని పక్కన పెట్టేసి మార్నింగ్ తినండి, ఎక్సలెంట్గా ఉంటుంది చేపల పులుసు. పులుపుది ఏదైనా అలానే బాగుంటుందండి, ఎందుకంటే మొత్తం ముక్కకి పట్టి దగ్గరగా అయిపోద్ది. దగ్గరగా అయిపోయి అంతా పట్టేసి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది ఇప్పుడు తినే కన్నా రేపు ఈరోజంతా నైట్ అంతా బయట పెట్టేసి మార్నింగ్ తినండి చాలా. కాలుతుంది. పుల్లగా చాలా టేస్ట్గా ఉందండి చేపల పులుసు. చేప కూడా బాగా పర్ఫెక్ట్గా ఉడికింది, అన్నీ కరెక్ట్గా సరిపోయేవి, చాలా బాగుంది. ఇది కానీ వెంటనే తినే కన్నా ఈ పులుసు మాత్రం పోనీ కనీసం 3-2 అవర్స్ అయినా పక్కన పెట్టి తినండి, చాలా బాగుంటుంది. అన్నీ కరెక్ట్గా సరిపోయేవి, చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.